సో హలో మామ, అందరూ ఎలా ఉన్నారు? మనకైతే మళ్ళీ వచ్చింది మన గేమ్లోకి, అదే ర్యాంపేజ్ మోడల్ అనమాట. ఈరోజు అయితే దాని స్పిన్నింగ్ అయితే వీడియో తీయబోతున్నాము. కానీ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్నదైతే చెప్దాం అనుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పుడు 120 సబ్స్క్రైబర్స్ దగ్గరలో అవుతుంది. ఎప్పుడైతే 500 సబ్స్క్రైబర్స్ అయిందో నేనైతే ఒక అకౌంట్ని అయితే గివ్ ఇద్దాం అనుకుంటున్నాను. దాంట్లో కలెక్షన్ అయితే బాగుంది. ఒకవేళ మీకు గాన అకౌంట్ కావాలి అనుకుంటే ప్లాట్ఫామ్ వచ్చేసి గూగుల్. అండ్ మీకు ఒకవేళ అకౌంట్ కావాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లేట్ చేయకుండా మనమైతే బండిల్ స్పిన్నింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. స్పిన్నింగ్లోకి వెళ్ళే ముందు న్యూ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళకైతే చెప్తున్నాను ఏంటంటే, ఇది వచ్చేసి మల్టీ కలర్ బండ్లు అనమాట. గోల్డ్లో నార్మల్గా అయితే రెడ్ కలర్ వస్తుంది, గోల్డ్లోకి వచ్చాక ఎల్లో కలర్, ప్లాటినంలోకి వచ్చాక బ్లూ కలర్ అండ్ డైమండ్లోకి వచ్చాక మనకు పర్పుల్ కలర్ బండ్లు అయితే దొరుకుతుంది. ఒక్కో బండ్లకి ఒక్కో పేరు ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి లెజెండరీ బండ్లు అంటారనమాట. ఇట్లాంటివి ఎట్లాంటివి అంటే రీసెంట్గా మనకు ఒకటి వచ్చింది కదా, దాని పేరు ఏంటి, డ్రీమ్ స్పేస్ బండిల్, అదే నైట్ మేర్ బండిల్. అట్లాంటి లెజెండరీ బండిల్ అనమాట ఇది. మనకి డ్రీమ్ స్పేస్ బండిల్ కూడా వచ్చింది కదా మామ, నెంబర్ వచ్చేసి 11631 అనుకుంటా. సరే మామ, మనమైతే డైరెక్ట్ బండిల్ స్పిన్లోకి వెళ్ళిపోదాము. అండ్ మామ చెప్పాను కదా, మంచి కలెక్షన్ అనమాట. ప్లాట్ఫామ్ అయితే లాగిన్ ప్లాట్ఫామ్ గూగుల్ అనమాట. మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోకి లైక్ కొట్టి కమెంట్ అయితే పెట్టండి ఆ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు. సో లేట్ చేయకుండా మనం స్పిన్నింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. స్పిన్నింగ్ని స్టార్ట్ చేసే ముందు ఇదైతే ఇమోట్ అనమాట, టీమ్ ఇమోట్ అనమాట, టీమ్ లీడ్ ఇమోట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లుక్ చేంజ్ రిమోట్ ఉంటుంది మామ, అది కూడా బాగుంది. ఒకసారి చూడండి, లుక్ చేంజ్ రిమోట్ ఇది మామ, ఇది లుక్ చేంజ్ రిమోట్. చూసారు కదా మామ, బాగుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ ఎరవెల్ యానిమేషన్ మామ, ఎరవెల్ యానిమేషన్ కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే మన క్యారెక్టర్ ఉంది కదా, క్యారెక్టర్ కింద అయితే ఒక రింగ్ ఉంటుంది అనమాట. చూసారు మామ, మన క్యారెక్టర్ కింద ఒక రింగ్ అయితే ఉంటుంది. ఏంది మామ, సర్కిల్ ఆఫ్ ఫైర్ అంట. సరే మామ, మంచి స్పిన్నింగ్ స్టార్ట్ చేద్దాము. చూడండి మామ, మన దగ్గర అయితే ఇప్పుడు టోటల్గా 5200 డైమండ్స్ అయితే ఉన్నాయి. సో నాకు ఎన్ని డైమండ్స్ వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి మర్చిపోకుండా. సరే మామ, ఒకసారి స్పిన్నింగ్ ముందు ప్రివేల్ చేసి అయితే చూద్దాము. ప్రైస్ పిల్ మామ, డైరెక్ట్ బండిల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మామ. మనకైతే రాదు, మన దరిద్రం మనకు తెలిసిందే. మనకైతే అదృష్టం ఆవగింజంత ఉంటే దరిద్రం దేశం ముందు ఉందంట మామ. సరే మామ, మన దరిద్రం గురించి మనం చెప్పుకుంటే ఏం బాగుంటుంది కానీ ఇంకా స్పిన్నింగ్ స్టార్ట్ చేద్దాము. మామ గోజా బండ్లప్పుడు అయితే ఏదో ఫ్లూక్లు అన్నాము, అదైతే ఫస్ట్ స్పిన్లో టోకెన్ నిజంగా వచ్చింది. కానీ ఈసారి రావట్లేదు మామ, రాదు కూడా రాదు. మనం చెప్తున్నా కదా, మ్యాక్సిమం లక్ బట్టి వస్తుంది మామ. మనకైతే ఇంకా ఒక టోకెన్ కూడా రావట్లేదు. డైమండ్స్ వచ్చేసి మనకు అయిపోయిన మామ, దగ్గర 500 డైమండ్స్ అయిపోయినామా. ఇప్పుడు చూద్దాం మామ, మనకి ఎన్ని డైమండ్స్కి వస్తుందో అని కమెంట్ చేయండి. నాకైతే ఎన్ని డైమండ్స్కి వచ్చిందో మీరు. అండ్ నేను ముందే చెప్తున్నాను, చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, మీరు మీ డైమండ్స్ని ఇట్లా దేని మీద దాని మీద వేస్ట్ చేసుకోకండి, నేను ముందే చెప్తున్నాను. సో ముందుకెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్పిన్నింగ్ వీడియో అయితే ఎంజాయ్ చేయండి. 10 టోకెన్స్ వచ్చినాయి మామ డైరెక్ట్ ఒకటేసారి. ఇలాంటప్పుడు మనకు ఫ్రీ స్పిన్ వస్తుంది మామ. ఫ్రీ స్పిన్లో డైరెక్ట్ బండిల్ వస్తే కిక్ వేరుంటుంది మామ. కానీ మనకి డైరెక్ట్ బండిల్ వచ్చేటట్టు రాసి అయితే పెట్టలేదు మామ. సో మెల్లగా మనం అయితే స్పిన్స్ కొడదాము, రావట్లేదు ఇంకా. చూద్దాం మామ ఎన్ని డైమండ్స్కి వస్తుందో. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ మామ నాకు ఎన్ని డైమండ్స్కి వచ్చిందో. అండ్ ఒకవేళ మీరు కనుక ఒకవేళ ఆల్రెడీ తీసుంటే బండిల్ని నాకు కూడా కమెంట్ చేయండి, మీకు ఎన్ని డైమండ్స్కి వచ్చిందో, నాకు ఎన్ని డైమండ్స్కి వచ్చిందో. చూద్దాం మామ ఎన్ని స్పిన్స్కి వస్తుంది ఇప్పుడు మనకి. మామ ఇది టోకెన్ టవర్ కాబట్టి మేబీ మీకు ఉండొచ్చు మామ, దగ్గర ఒక 10 minutes వరకు ఉంటుంది వీడియో. వచ్చింది మామ, మనకి లక్ బట్టి వచ్చింది. ఏమంటారు మామ, ఎన్ని స్పిన్స్కి 50 స్పిన్స్కి వచ్చింది మామ మనకి. సో లక్ బట్టి వచ్చింది, మనకైతే అదృష్టంతో ఏం రాలేదు. మధ్యలో అయితే రాలేదు, లక్ బట్టి వచ్చింది. చూద్దాం మామ మనకి ఎన్ని టోకెన్స్ వస్తాయో మన దగ్గర డైమండ్స్కి. మనకి లాస్ట్కి మిగిలితే ఒక 1000 డైమండ్స్ మిగిలిన బాగుండు మామ మనకి. కానీ డైరెక్ట్ బండ్లు వచ్చినా బెటర్ మామ మనకి, ఎందుకంటే చాలా డైమండ్స్ మిగులుతాయి. డైరెక్ట్ బండ్లు రావాలని అయితే కోరుకుందాము, కానీ అది అవ్వదు ఎంత కోరుకున్నా. బట్ ఏం కాదు, మన ప్రయత్నం అనేది కోరుకుందాం. ఒకవేళ డైరెక్ట్ బండల్ కాకపోయినా సరే తక్కువ డైమండ్స్లో రావాలని కోరుకుందాం మామ. ఎందుకంటే డైమండ్స్ మిగిలితే వేరే దాంట్లో కూడా స్పిన్ చేయొచ్చు కదా. అందుకే నా దగ్గర అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని డైమండ్స్ అయినాయి మామ, దగ్గర 1000 డైమండ్స్ పైన అయిపోయినాయి మామ. 1000 కాదు 2000 డైమండ్స్ పైన అయిపోయినాయి. సో ఎన్ని ఉండే మామ మన దగ్గర, 5200 400 ఉండే కదా మామ. ఇప్పుడు 3200 వచ్చేసాయి. మనకు వచ్చింది ఎన్ని టోకెన్స్ వచ్చామో, రెండు టోకెన్, ఒకటే టోకెన్ వచ్చింది, 2 వచ్చినాయి అనుకున్నాను మామ. ఇప్పుడే అనుకున్నాను మామ, ఇంకో టోకెన్ వచ్చింది. పర్లేదు మామ, బాగానే ఉంది. బాగానే వస్తున్నాయి టోకెన్స్. 2 టోకెన్స్ వచ్చాయి, ఇంకా 3000 డైమండ్స్ ఉన్నాయి రఫ్లీ. 77 చేంజ్ 3000 టోకెన్స్ అయితే ఉన్నాయి. చూద్దాము, డైమండ్స్ టోకెన్స్ కాదు. చూద్దాం మామ ఎన్ని డైమండ్స్కి వస్తుందో మనకి. లాస్ట్కి ఒక 900 మామ. సెకండ్ టోకెన్ మామ, ఫస్ట్ టైం లక్ లేకుండా వచ్చింది మామ సెకండ్ టోకెన్. ఓకే మామ, ఏం కాదు. సెకండ్ టోకెన్ థర్డ్ టోకెన్ వచ్చింది. ఇంకొక 2 టోకెన్స్ వస్తే మనకి డైరెక్ట్ బండ్లు వచ్చేస్తుంది.
చూద్దామా మనకి ఎన్ని డైమండ్స్కి వస్తుందో. ఇప్పుడైతే ఆల్రెడీ 3000 డైమండ్స్ అయితే అయిపోయాయి. చూద్దాం, ఇంకా రావట్లేదు మామ మనకి టోకెన్ ఏందో అర్థం కాదు. 3 టోకెన్స్ వచ్చాయి, ఇంకొక 2 టోకెన్స్ మామ. చూద్దాం మామ, ఇంకొక 20 స్పిన్స్లో మనకి టోకెన్ వస్తే నేను స్పిన్ కంటిన్యూ చేస్తే లేకపోతే చేయను. చూద్దాము వస్తుందో రాదో. ఇది 10 స్పిన్స్ అయ్యాయి, 15 స్పిన్స్ అయ్యాయి, ఇంకొక 5 స్పిన్స్ మామ. ఈ లోపల టోకెన్ వస్తే చూద్దాము. రాలేదు మామ, కానీ స్పిన్నింగ్ కంటిన్యూ చేస్తాను ఎందుకంటే రావాలని కోరుకుంటున్నాను. నాకైతే బండలు కావాలి, అందుకే స్పిన్నింగ్ చేస్తాను. మీరైతే అట్లా ఏం చేయకండి. సో ఏం కాదు మామ, చూద్దాము వస్తుందో రాదో మనకి. మన బండలు వస్తుందో రాదో చూద్దాం. లాస్ట్ వరకు వెయిట్ చేసి చూడండి మీరు కూడా. లాస్ట్ ఇంకా 10 స్పిన్స్ మామ. 10 స్పిన్స్లో మనకి బండల్ బండల్ అంటున్నా టోకెన్ వస్తుంది. ఇంకొక 5 స్పిన్స్లో టోకెన్ వస్తుంది. ఈ స్పిన్లో టోకెన్ వస్తుంది పక్క. చెప్పాను కదా మామ. కాదు మామ, టోకెన్ దగ్గర అవుతుంది, దానికి ముందు అయితే ఏమవుతుంది, డైరెక్ట్ బండిల్ వస్తుంది కదా మామ. డైరెక్ట్ టోకెన్ వచ్చింది మామ, డైరెక్ట్ టోకెన్ వచ్చింది. బెస్ట్ మామ, బెస్ట్ స్పిన్ ఇది. సరే మామ, ఇప్పుడైతే మనం బండిల్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. బండిల్తో పాటు కింద అయితే ఉన్నాయి కదా, ఫస్ట్ టైం మామ లూట్ బాక్స్ అనమాట. లూట్ బాక్స్ ఎక్విక్ చేసుకుందాం ఇప్పుడు మనము. ఏది మామ, లూట్ బాక్స్ ఎక్విక్ చేసుకుందాము. గ్రీన్ కలర్ లూట్ బాక్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి మామ, సైత్ మామ. సైత్ స్కిన్ ఇది కూడా బాగుంది, డౌన్లోడ్ అయితే చేసుకున్నాము. ఇది కూడా మామ చూసారు కదా, మనకైతే సైజ్ స్కిన్ అయితే బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డెజర్ట్ ఈగల్ స్కిన్ అనమాట. డెజర్ట్ ఈగల్ స్కిన్ కూడా బాగా అనిపిస్తుంది, చూపిస్తాను మనం ఎక్విప్ చేసుకున్న తర్వాత డెజర్ట్ ఈగల్ స్కిన్ని. నెక్స్ట్ డెజర్ట్ ఈగల్ ర్యాంపేజ్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీస్ స్కిన్ మామ. ఫీస్ స్కిన్ డౌన్లోడ్ చేసుకుందాము. సో ఇది గైస్, ఇది మామ నిజంగా మనకి ఫీస్ స్కిన్ కూడా బాగుంది. దాని యానిమేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది పంచ్ చేసినప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఫిస్ట్ అచీవ్మెంట్ కూడా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి వన్ అండ్ ఓన్లీ గ్రేట్ బండల్, అదే ర్యాంపేజ్ బండల్. సో ఫస్ట్ మనకి రెడ్ కలర్ వస్తుంది చెప్పాను కదా. గోల్డ్ ఐ మీన్ బిఆర్లో కానీ సిఎస్లో కానీ గోల్డ్ క్రాస్ చేశాక మనకి ఏమంటారో దాని పేరు గుర్తురావట్లేదు, ఎల్లో కలర్ బండల్ వస్తుంది. నెక్స్ట్ ఏమంటారు, ప్లాటినంలోకి వెళ్ళాక బ్లూ కలర్ బండల్. అండ్ అలాగే డైమండ్లోకి వెళ్ళాక పర్పుల్ కలర్ బండల్ మామ. మనకి గేమ్ ఏంటారు, ర్యాంక్ పెరిగే కొద్దీ ఒక్కొక్క కలర్ బండిల్ వస్తుంది. ఇప్పుడు మనం డైమండ్లోకి వెళ్ళాలన్నమాట, ఏదో ఒక దాంట్లో వెళ్ళిపోవచ్చు మామ ఈజీగానే. ఇప్పుడు మన దగ్గర ఇంకా 900 డైమండ్స్ ఉన్నాయి. డైమండ్స్ ఉంటే ఆగదు కదా మామ, వేరే దాంట్లో స్పిన్స్ అయితే కొడదాము. ఇవో వరల్డ్ స్పిన్స్ అయితే కొడదాము. మనకు లక్ 23 ఉంది. సో 400 డైమండ్స్లో మనకైతే కొత్త ఇవోగన్ అయితే వస్తుంది. సో ఇవో వరల్డ్లో అయితే స్పిన్స్ కొడదాము. చూద్దాం మామ మనకి వస్తుందో రాదు, ఏ గన్ వస్తుందో. నేనైతే A94 రావాలనుకుంటున్నాను, ఎందుకంటే వన్ ఆఫ్ ద ఫేవరెట్ గన్ అనమాట నాకు. A94 వస్తే బాగుండు, ఎందుకంటే మనకు ఆల్రెడీ వచ్చింది కదా, డ్రీమ్ స్పేస్ది ఆల్రెడీ వచ్చింది కదా ఇవో, అందుకే N94 రావాలనుకుంటున్నాను. చూద్దామా ఏ గన్ అయితే వస్తుందో, ఏ గన్ వస్తుందో చూద్దాం మనము. మనకి ఇంకొక స్పిన్లో మనకి వచ్చేస్తుంది అనమాట గన్ను. చూద్దాం ఏ గన్ స్కిన్ వస్తుందో చూద్దాం. A94 మామ, A94 వచ్చింది, అదే రావాలనుకున్నా అదే వచ్చింది. కంగ్రాచులేషన్స్. చూసారు కదా A94 ఇవో గన్ స్కిన్, అది కూడా వచ్చేసింది మనకి. ఎక్విప్ చేసుకుందాము. దీని తర్వాత మనము దేంట్లో స్పిన్ కొడదాం, ఏంజలిక్లో స్పిన్ కొడదాం మామ. ఏంజలిక్లో మనకి ఒక బ్యాట్ అని వస్తుంది, అది చూద్దాము. ఫస్ట్ అయితే వెళ్ళి చూద్దాం మామ ఏంజలిక్లో. సరే మామ, మన దగ్గర మిగిలిన ఈ 467 డైమండ్స్ అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే ఏంజలిక్ రింగ్లో అయితే స్పిన్ చేసి చూద్దాము వస్తుందో రాదో మామ. ఏంజలిక్ రింగ్ చూద్దాము, ఒక ప్యాంట్ అని వస్తుందో లేదో. ఫస్ట్ స్పిన్ అయిపోయింది మామ, వచ్చింది మామ. లక్ బాగానే ఉంది మామ ఈ వీడియోలో మనకి. రెడ్ కలర్ ప్యాంట్స్ అయితే వచ్చినాయి. ఓకే మామ, ప్లస్ 85 పాయింట్స్. సరే ఇంకా స్పిన్స్ అయితే చేద్దాము. ఇంకా 287 ఉన్నాయి కదా, ఏమో బై లక్ వస్తుంది లేకపోతే లేదు. చూద్దాం మామ వస్తుందో రాదో. రాలేదు మామ, సర్లే ఏం కాదు, ఒక ప్యాంట్ అయితే వచ్చింది కదా పర్లేదు. అండ్ మామ మనకి లాబీలో వేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట, బాగుంది కదా మామ. కింద చూడండి మన కాళ్ళ కింద అయితే ఏమంటారు రింగ్ అయితే వస్తుంది, ఫైర్ రింగ్. ఒకసారి అయితే ఏదైనా రిక్రూట్లోకి అయితే వెళ్ళి చూద్దాము. ఇది మామ మనకైతే అరైవల్ యానిమేషన్ బాగుంది కదా, అరైవల్ యానిమేషన్. నెక్స్ట్ హై మోట్ అయితే వేద్దాం, వాడు కూడా హెల్ మోట్ వేసాడు. ఇప్పుడు ఏ మోట్ వేద్దాం మామ, టీమ్ లీడ్ మోట్ వేద్దామా. ఇదిగో మామ టీమ్ లీడ్ అమౌంట్ అండ్ మనం వేస్తే మొత్తం ఏమంటారు 4 మెంబర్స్ వేస్తారనమాట టీమ్ లీడ్ అమౌంట్. బాగుంది కదా మామ. ప్లస్ ఓన్లీ మన కింద మాత్రమే రింగ్ అయితే వస్తుంది. ఇదైతే టీమ్ లీడ్ అమౌంట్ 2 సార్లు వేద్దాము, ఏం కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లుక్ చేంజర్ అనమాట, లుక్ చేంజర్ కూడా వేద్దాము. గ్రూప్ బయటకు వచ్చేద్దాము. ఇప్పుడు గ్రూప్ బయటకు వచ్చాం మామ, గ్రూప్ బయటకు వచ్చి లుక్ చేంజర్ రిమోట్ అయితే వేద్దాము. అండ్ మామ ఈ బండిల్ తీయడానికి మనం అయితే ప్రైమ్ 6లోకి వెళ్ళిపోయాం అనమాట. డైరెక్ట్ ప్రైమ్ 6లో ఉన్నవి తెలుసు కదా అడ్వాంటేజెస్, అదే మామ యానిమేషన్ ఉంటుంది. ఇది దాంట్లోకి ఏమంటారు చూపిస్తాను ఆగండి.
ప్రొఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ యానిమేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రొఫైల్ కూడా ప్రైమ్ ప్రొఫైల్ అయితే ఉంటుంది. సో బాగుంది కదా మామ, మనకి ఇది కూడా బాగానే నచ్చింది. అండ్ లెవెల్ యానిమేషన్ మామ ఒకసారి మళ్ళీ అయితే చూపిస్తాను. ఇది కూడా మామ, ఇదైతే లెవెల్ యానిమేషన్ బాగుంది కదా మామ. అండ్ మామ ఒకసారి ఏమంటారు లుక్ చేంజర్ కూడా చూడండి. లుక్ చేంజర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మామ. చూడండి మనోడు గాల్లోకి ఎగిరి లుక్ చేంజర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మామ. అండ్ సరే మామ, ఈ వీడియోకి ఇంతే. సో వెళ్ళే ముందు ఇంకొక మాట, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ గివ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే, ఒకవేళ మీకు కూడా అకౌంట్ కావాలి అనుకుంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కమెంట్ చేసి వీడియోకి అయితే లైక్ కొట్టండి. సో మీలో ఎవరికైనా అకౌంట్ రావచ్చు, చూద్దాం ఎవరికి వస్తుందో, ఎవరికి లక్ ఉందో. సరే మామ, ఈ వీడియోకి ఇంతే. దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ బై బై.